వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పూడూరు, పరిగి, దోమ, కుల్కచర్ల, చౌడాపూర్, మహమ్మదాబాద్, గండి మండలాల వారీగా బైక్ ర్యాలీగా బయలుదేరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని బీజేపీ పార్టీ ప్రజలకు తెలియజేస్తూ పరిగి పట్టణం చేరుకున్నారు. అనంతరం ఎస్వి గార్డెన్ లో సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానం గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను తప్పకుండా అమలు చేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు మాధవరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కరణం ప్రహ్లాదరావు, మిట్ట పరమేశ్వర్ రెడ్డి, రాష్ట్ర ఓబీసీ ప్రధాన కార్యదర్శి వెన్న ఈశ్వరప్ప, రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మారుతి కిరణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి పెంటయ్య గుప్తా, రాము యాదవ్, బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బైక్ ర్యాలీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సరం అధికారంలోకి వచ్చి పూర్తి చేసుకున్న తర్వాత ఈ ప్రభుత్వం వైఫల్యాలు ఏ రకంగా ప్రజలను మోసానికి గురి చేస్తున్నారు, 6 హామీలు 6 చెప్పదెబ్బలాగా మనకి ప్రజలందరికీ కూడా తగులుతున్నాయి. 420 హామీలు, ఒక 420 ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి కానివ్వండి, రాష్ట్రంలో ఇక్కడ మన రామ్మోహన్ రెడ్డి గారు కానివ్వండి నడిపిస్తున్నారు. ఇక్కడ పరిగి వరకు రామ్మోహన్ రెడ్డి గారి హయాంలో లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు శాంక్షన్ చేశారు. 24 టీఎంసీలతో లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు ఏదైతే కేసీఆర్ గారు రామ్మోహన్ రెడ్డి గారు హయాంలో అయిన తర్వాత కేసీఆర్ గారు దాన్ని మళ్ళా గురించి 14 టీఎంసీలు తెచ్చి దాన్ని ఇప్పుడు మొత్తానికి కన్ఫ్యూజ్ చేశారు. ఒక బకెట్ మట్టి కూడా తీసి పోషింది లేదు. ఈరోజు రామ్మోహన్ రెడ్డి గారు ఇన్ని హామీలు ఇచ్చిన తర్వాత మరి ఈరోజు అధికారంలో ఉన్నారు రామ్మోహన్ రెడ్డి గారు. మరి ఏమైంది? మీ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ 24 టీఎంసీల నీళ్లు పరిగి ప్రజలకు చాలా అవసరం ఉంది. ఆ నీళ్ళు వస్తే పరిగి ప్రజలు రైతులు అందరూ 3 పంటల పంట సాగు చేయగలుగుతారు. ఇదే మీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నారు. మీరు అందరు చెప్తున్నారు కదా కాబోయే మంత్రి అని. మరి కాబోయే మంత్రి గారు మరి సీఎం ఈ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ని ఇమీడియట్గా శాంక్షన్ చేసి పరిగి రైతులందరికీ మీరు ఈ ఒక పని చేసి అందరూ మీకు రుణపడి ఉంటారు. ఏవైతే కాంగ్రెస్ హామీలు ఉన్నాయో ఏ ఒక్క హామీ కూడా రేవంత్ రెడ్డి గారి పడాలని నిలదొక్కలేదు. అధికార పార్టీకి కన్ను విప్పే విధంగా ఎన్నికల ముందు ఏదైతే ఇప్పిందో దాన్ని నెరవేర్చలేకపోయింది. కాబట్టి ఈరోజు వాళ్ళకు గుర్తు చేసినందుకు కొరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేస్తారు. మిత్రులారా, మనం ఒకటి ఆలోచన చేయాలి. ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఉచిత వాగ్దానాలు చేసింది తప్ప అది ఒక 3 నెలల సంవత్సరం పూర్తి చేస్తాం. 3 నెలలు కాదు, సంవత్సరం కావాల్సినది ఇంతవరకు ఏమి కూడా కాలేదు. కాబట్టి
మనం ఒకసారి ఆలోచించాలి, జనాలకు ఈ విషయాలన్నీ కూడా తెలియాలి. ఈరోజు నరేంద్ర మోడీ గారు కేంద్రంలో కూడా ప్రతి ఒక్కటి ఏదైతే చెప్పిందో అది చేస్తున్నారు. కాబట్టి మనకు కాదు, మనము కేంద్రం ఇచ్చే స్కీమ్లందరూ కూడా ఓటర్స్ దగ్గర తీసుకుపోయి జనాల దగ్గర తీసుకుపోయే విధంగా మనం తప్పకుండా కార్యకర్తలుగా మనం బాధ్యత. మిత్రులారా, మనం ఒకసారి ఇట్లాంటి కార్యక్రమం అన్ని మండలాల్లో ఈరోజు పార్టీ పిలిపించింది నియోజకవర్గంలో. మన మండలాల్లో కూడా, ఎందుకంటే మిత్రులు పార్టీ అన్నట్టుగా వచ్చేవి మనకు స్థానిక ఎన్నికల్లో మనమందరం కూడా నాయకులం కావాలి. పార్టీ నాయకులు కావాలి, ప్రజాప్రతినిధులు కావాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలి. ఉండే తప్పకుండా ఈరోజు ఎవరిని వారిని చూసినా తప్పకుండా ఈరోజు మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా అందరూ కూడా ఆలోచన చేస్తారు. కాబట్టి మన గ్రామంలో చేసుకుంటేనే వచ్చేసారి మనం తప్పకుండా అసెంబ్లీని కైవసం చేసుకునే విధంగా, అసెంబ్లీలో కూడా రాజ్యాంగం జెండా వేసే విధంగా చేయదు. కానీ ఎన్నికల ముందే మనం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే చెప్పాలంటే దయచేసి కాదు. కాబట్టి క్షేత్ర స్థాయి నుంచి మనం అందరం కూడా గట్టిగా పనిచేయాలి. ఈరోజు పార్టీలకు రావడానికి చాలా మంది ఉన్నారు, కానీ మనం ఏ కార్యక్రమం చేస్తున్నాం వాళ్ళు ఇచ్చిన హామీ నెరవేర్చిన కారణంగా మనం నిరసనగా ర్యాలీ చేస్తూ ర్యాలీతో పాటు సభ నిర్వహించుకుంటున్నాం. దీనికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన జిల్లా రథసారథి అన్న మాధవరెడ్డి గారికి, అన్న అంటే ఉన్నా అని ప్రతి బీజేపీ కార్యకర్తలకు అండగా ఉన్నటువంటి